సిఐటియుకి హెచ్ఎంఎస్ రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? అసలు భారతదేశ చరిత్రలో, సింగరేణి చరిత్రలో ఒక్కసారి కూడా మీకు గెలిచిన సంఘటన లేదు. కాబట్టి మేము లెక్కలోకి తీసుకోం. ఫస్ట్ విషయం ఏంటిదంటే, నీ స్థాయి మర్చి అగ్రనాయకులు మాట్లాడుకుంటారు, విస్మరించుకుంటారు, జేపీసీసీ మీద మాట్లాడుతూ ఉన్నారు, అగ్రిమెంట్స్ మీద మాట్లాడుతూ ఉన్నారంటే జనరల్ సెక్రటరీ మాట్లాడుకుంటాడు, ప్రెసిడెంట్ మాట్లాడుకుంటారు, ప్రెసిడెంట్ కౌంటిస్తే ప్రెసిడెంట్కి ఇచ్చుకోవాలి. అది చేతగాక కిందున్న నాయకులను పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రియాజ్ సార్ గారిని తిట్టడాన్ని పూర్తిగా హెచ్ఎంఎస్ వ్యతిరేకిస్తూ ఉన్నది. అసలు నువ్వు ట్రేడ్ యూనియన్కి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? నీకు ట్రేడ్ యూనియన్లో ఉన్న ఎన్ని యాక్ట్లు తెలుసు? నువ్వు ఎంతమంది కార్మికులకు పోరాటం చేసినావు? సాధించింది నీ చరిత్ర ఏంటిది బ్రదర్? నువ్వు రియాజ్ సార్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మీ యూనియన్లో ఎవరికి లేదు. రియాజ్ సార్ యొక్క వయసు 71 సంవత్సరాలు. ఆయనకి ఊసిపోయిన ఎంటికలు అన్నున్న అనుభవం కూడా మీ యూనియన్లో ఎవరికి లేదు. సింగరేణిలో మీ రాజిరెడ్డి హెచ్ఎంఎస్ ఫిట్ సెక్రటరీ లెవెనింగ్ క్లైన్లో మేమే విద్య నేర్పినాం, మా హెచ్ఎంఎస్ఏ విద్య నేర్పింది. ఇది మర్చిపోకండి మీరు. మీ నరసింహారావు సార్, మీ రాజిరెడ్డి సాబ్ మా రియాజ్ సార్ కన్నా చిన్నోళ్ళే. ఈయనకున్న అనుభవం ఆయనకు లేదు. ఫస్ట్ ఈయనకున్న ఎక్స్పీరియన్స్ ఆయనకు లేదు. ఫస్ట్ ఇవన్నీ మర్చిపోయి ఓసీపీ 3లో తెలుసు హెచ్ఎంఎస్ అంటే ఏంటిదో, RG2, RG1, RG3లో తెలుసు హెచ్ఎంఎస్ గెలిచినప్పుడు ఏం సాధించనే విషయం నీకు తెలియకుండా మతి భ్రమించి మాట్లాడుతానని హెచ్ఎంఎస్ RG2 భావిస్తూ ఉంది. రెండోది, నీకు సెంట్రల్లో హెచ్ఎంఎస్ 4 మెంబర్షిప్లు ఉంటారు, జేబీసీసీ మెంబర్లు ఉంటారు. వాస్తవం ఉంటారు. హెచ్ఎంఎస్ నాన్ పొలిటికల్ ట్రేడ్ యూనియన్. నీకు చదువు రాకపోతే గూగుల్ ఓపెన్ చేసుకొని హెచ్ఎంఎస్ ఫౌండేషన్ ఏంటిది, ఎవరు స్థాపించారు ఏంటిది అనే విషయం తెలుసుకో. అది తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడి కార్మికులను కుదబెట్టి అది చేస్తారు. కార్మికులను మీరు కుదబెట్టారు. పోయిన దసరాకి 2024 దసరా ముందు 15 రోజులు కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తే మీ సిఐటియు రాజిరెడ్డి అండ్ టీమ్ మేనేజ్మెంట్తో మాట్లాడుకొని రూపాయి పెంచకుండా చెప్పు దెబ్బలు, చీపురు దెబ్బలు తిన్నారు నడి చివరస్తలో. వీడియోలు పెట్టమంటావా? సిగ్గుండాలా మాట్లాడడానికి, అర్హత ఉండాలా మాట్లాడడానికి. కేవలం మెడికల్ బోర్డులకు అమ్ముడు పోయి ఆ సమ్మెను విచ్ఛిన్నం చేసారు. కాంట్రాక్ట్ కార్మికులు ఉసురు తగులుతుంది మీకు. ఇది 2. ఇల్లు కావాలా, క్వార్టర్ కావాలా? ఇల్లు కావాలా, క్వార్టర్ కావాలా మీద 28 లక్షలు కాంట్రాక్టర్ దగ్గర వసూలు చేసిన చరిత్ర మీది. దాని మీద మీ జిల్లా నాయకులు రాష్ట్ర కమిటీకి రాసిర్రు. గత కొన్ని సంవత్సరాలుగా సాధించుకున్న క్వార్టర్ను మన సింగరేణిలో ఉన్న రాజిరెడ్డి దాన్ని మేనేజ్మెంట్తో ములాఖత్ అయి నాశనం చేయడానికి కుట్ర పడిన మీ సిఐటియు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీకి అప్పీల్ చేసింది. ఇది నిజం కాదా? రాజిరెడ్డికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళను మాత్రమే యూనియన్లో పెట్టుకొని మీ RG2లో నువ్వు చందాల గురించి మాట్లాడినావు, దానికి ఇస్తున్నా. మీ RG2లో లెక్కలు చెప్పక ఎన్ని రోజులైంది, ఏం చేసినావు అని నీ మీద మీ అగ్రనాయకుల ఒత్తిడి ఎట్లున్నది? నువ్వు అది పక్కన పెట్టి మీరు చందాలు వసూలు చేసే రైట్స్ లేవు బ్రదర్. నీకు ఇంకా తెలియదు, తెలుసుకో. 10వ ఏజ్ బోర్డు అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఫస్ట్ యూనియన్లు ఉన్నావా? లేవు. 2, గ్రాట్యుటీ మేము కోర్టు నుంచి తీసుకొచ్చిన తర్వాతనే మీరు గ్రాట్యుటీ వసూల్లో కార్యక్రమం పెట్టుకున్నారు. అది గుర్తులేదా? మరి మాకన్నా ముందెందుకు చేయలే? మీరు కోర్టుకు ఎందుకు చేయలే? తెచ్చే రైట్ లేదు మీకు, హక్కు లేదు. సార్ మీరు సంతకం పెట్టలే, చందాలు వసూలు చేయొద్దు. నువ్వు చందాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. హెచ్ఎంఎస్ ఏం సాధిస్తుందన్న విషయము కార్మిక వర్గానికి తెలుసు. ఈరోజు హెచ్ఎంఎస్ హైదరాబాదు హెడ్ ఆఫీస్ను ముట్టడి చేస్తే యాజమాన్యానికి ఇబ్బంది కలిగి వెంటనే మెడికల్ బోర్డు పెట్టారు. మరి మీరేం చేసిర్రు? ఎలక్షన్లు వస్తే ఆడ సిహెచ్పి కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకొని అంత వ్యాన్ పెట్టించుకున్నారు. ఆ కాంట్రాక్టర్లతో వీడియో తీపానా? ఫేస్ టు సిహెచ్పి కాడ ఎంత బస్సులు చేసారో వీడియో తీపానా? ఇల్లు కావాలా కోటర వాడి మీద ఎంతమంది దగ్గర తీసారో వీడియో తీపానా? సిగ్గుపోతుంది. మీ సిఐటియు నాయకులతోనే వీడియో పెట్టిస్తా.